బర్న్అవుట్ అంటే ఏంటి, టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే ఏంటి గురించి ప్రీవియస్ రీల్స్ లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు డీప్ వర్క్ అంటే ఏంటి, అది ఎలా చేయాలి గురించి ఈ రీల్ లో మాట్లాడుకున్నాం. చాలా మంది డీప్ వర్క్ అంటే గంటలు గంటలు వర్క్ చేయడం అని అనుకుంటారు, కానీ డీప్ వర్క్ అంటే ఫోకస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం. నో పింగ్స్, నో నోటిఫికేషన్స్, నో మల్టీ టాస్కింగ్. లాగిన్ చేసి టీవీ వేసుకొని పాటలు వినుకుంటూ ఇవేమి చేయకుండా ఫోన్ పక్కన పెట్టి పని చేసుకోవడం. రీసెంట్ గా నేను స్క్రమ్ మాస్టర్ అన్న ఒక బుక్ లోని చదివాను. ద హ్యూమన్ మైండ్ హ్యాస్ లిమిట్స్. వీ కెన్ ఓన్లీ రిమెంబర్ సో మెనీ థింగ్స్. వీ కెన్ రియలీ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ థింగ్ ఎట్ ఎ టైం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సింపుల్ గా ఒక డేటా పాయింట్ అండి. ఇండియాలోని యుఎస్ లోని 2022లో ఫోన్ వాడుతూ డ్రైవ్ చేసిన వాళ్ళు 2000 మందికి పైగా చనిపోయారంట. సరే, అది పక్కన పెడితే ఇట్స్ వెన్ యూ సిట్ విత్ వన్ ప్రాబ్లం లాంగ్ ఎనఫ్ దట్ యువర్ బ్రెయిన్ యాక్చువల్లీ స్టార్ట్ సాల్వింగ్ ఇట్ అంట. మనం ఒక ప్రాబ్లం మీద 10 నిమిషాలు ఏదో చేస్తూ ఇంకేదో చేస్తూ పక్కన ఆలోచించే దాని మీద కంప్లీట్ గా ఒక 1 అవర్ డెడికేటెడ్ గా చేస్తే అది వేరేగా ట్యూన్ అయ్యి వేరేగా రిజాల్వ్ చేసుకోగలుగుతాం. కాల్ న్యూపోర్ట్ గురించి మనం ప్రీవియస్ రీల్ లో డిస్కస్ చేసుకున్నాం. డీప్ వర్క్ అన్న బుక్ లోని హీ మెన్షన్ దట్ కాన్సన్ట్రేషన్ ఇస్ లైక్ అ మజిల్. ద మోర్ యూ ట్రైన్ ఇట్, ద లాంగర్ యూ కెన్ హోల్డ్ ఇట్. సో ఇది ఎలా బిల్డ్ చేసుకోవచ్చు? నంబర్ 1, స్కెడ్యూల్ డీప్ వర్క్ అవర్స్. ప్రతి రోజు 2 అవర్స్ 2 ఫిక్స్డ్ ఫోకస్డ్ బ్లాక్ షెడ్యూల్ చేసుకోండి. నంబర్ 2, వర్క్ ఇన్ క్వైట్ జోన్స్. రోజు అదే డెస్క్, అదే చైర్, అదే రూమ్ లో పని చేయగలిగితే యువర్ బ్రెయిన్ విల్ లెర్న్ దట్ దిస్ స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు ఫోకస్. నంబర్ 3, ఎండ్ విత్ అ షట్ డౌన్ రిచువల్. అంటే మీరు ఆ ఫోకస్డ్ వర్క్ అయిపోయిన తర్వాత ఒకే పనిని, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం కానీ, లేదంటే ఈ రోజు ఏం చేసుకున్నాం, రేపు ఏం చేయాలి అని రాసుకోవడం కానీ ఒక రిచువల్ పెట్టుకోండి. నంబర్ 4, ట్రైన్ బోర్డమ్. ఈ 2 అవర్స్ ఏదైతే డీప్ వర్క్ మనం షెడ్యూల్ చేసుకుంటున్నామో 1 PM ఒకటి, 3 PM ఒకటి షెడ్యూల్ చేసుకున్నాం అనుకోండి, మధ్యలో ఆ 2 to 3 PM ఏదైతే ఉందో వేరే టాస్క్లు పెట్టుకోకుండా లెట్ యువర్ మైండ్ రీసెట్ ఆన్ ఇట్స్ ఓన్. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆ బుక్ ఒక్కసారి చదవడానికి అయితే ట్రై చేయండి. లేదు మీరు ఈ బుక్ లో ఇంకా కొత్త విషయాల గురించి తెలుసుకుందాం అనుకుంటే కామెంట్ చేయండి. విల్ డూ మోర్ రీల్స్ అరౌండ్ దిస్ సబ్జెక్ట్ కాల్డ్ డీప్ వర్క్. ఫాలో ఇంట్ మనీ.